దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి మీరు చేయు పనులన్నిటిలో దేవుడు కృపను అనుగ్రహించి సహాయం అనుగ్రహించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 23:6 నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి వ్యక్తి కూడా కోరుకునేది కృపాక్షేమాలతో మేము నడవాలి, నా కుటుంబం ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ ఎంత ధనమున్నా, ఎంత బలమున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత పదవుల్లో ఉన్నా కానీ కృపాక్షేమాలు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలంట. అందుకంటున్నాడు, ఈరోజు నీ జీవితంలో శాంతి, సమాధానము, కృపాక్షేమము కావాలంటే దేవుని చెంతకొచ్చి, దేవా నీ దగ్గర నేను అడుగుతున్నాను, ప్రతీది కూడా నా జీవితంలో ఉన్నది ప్రతీది కూడా నీకు చెప్పందే, నీకు తెలియకోకుండా, నీతో మాట్లాడుకోకుండా, నీ యొక్క ఆలోచన తీసుకోకుండా నేను ముందుకు వెళ్ళను ప్రభా అని ప్రతి విషయంలోనూ నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి అడిగినట్లయితే దావీదు వలె దేవుడు అంటున్నాడు, నీవు ఏదైతే ఇబ్బందులో ఉన్నావో, ఇరుకులో ఉన్నావో, శోధనలో ఉన్నావో, సమస్యలు ఉన్నావో, శత్రు యుద్ధంలో ఉన్నావో ప్రతీది కూడా దావీదు ఎదుర్కొన్నాడు కాబట్టి ఈరోజు చెప్తున్నాడు, ఇదిగో నా మీదకు శత్రువులు వచ్చారు, నా మీదకి యుద్ధాలు వచ్చినాయి, నాకు అనారోగ్యాలు వచ్చినాయి, నన్ను వెలివేశారు, వీటన్నిటిలో నుంచి కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా, నా గిన్నె నిండి పొర్లేటట్లు చేశాడు. అంటే ఏదైతే కొదువు ఉందో, ఈ దేన్నైతే పొందుకోలేని అనుకుంటున్నాడో దావీదు ప్రతీది కూడా తీసుకొచ్చి దేవుడు ఆయనకు సమృద్ధినిస్తా ఉన్నాడు, అతనికి అధికంగా దయచేస్తా ఉన్నాడు. ప్రతి విషయంలో విజయం కాదు, ఆరోగ్యం కాదు, ఆనందం కాదు, సమస్తంలో కూడా ఆయన అత్యధికంగా అభివృద్ధి పరుస్తున్నాడు. ఈరోజు నువ్వెన్ని దినాలు బ్రతుకుతావో మనకు తెలియదు, కానీ దేవునితో ఉంటే, దేవునితో జీవిస్తే, దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఆధారపడితే, నా ఆధారం నీవే అని నిలవబడితే దేవుడి రోజు నీకు సహాయకుడిగా ఉండి కృపాక్షేమాలతో నిన్ను నీ కుటుంబాన్ని నడిపించి ఉన్నత స్థానంలో నిలబెడతాడు, నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. అట్టి ధన్యత దేవుడు దయచేయను గాక.